ఒక మనిషి జీవితంలో ఎలా కష్టపడి ఎదగాలి అనే దానికి చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఎలా బ్రతకాలి, ఎలాంటి బట్టలు ధరించాలి అనే దానిపై కూడా ఖచ్చితమైన అలవాట్లు, ఇష్టాలు ఉంటాయి. కాకపోతే ఆర్థికంగా ఏమాత్రం బాగున్నా కూడా రిచ్ గా కనిపించేందుకు మనుషులు తహతహలాడుతూ ఉంటారు. మరి మహిళా కలెక్టర్లు అయితే ఇంకెలా ఉంటారు? చాలా హుందాగా కొత్త బట్టలతో మెరిసిపోయేలా ఉంటారు. కానీ ఇందుకు రాణి సోయామోయి చాలా భిన్నం. మరి ఈ రాణి స్టోరీ ఏంటో చూద్దాం. మలప్పురం జిల్లా కలెక్టర్ గా ఉన్న సమయంలో రాణి సోయామోయిని ఓ కాలేజీ యాజమాన్యం యూనివర్సిటీ సెలబ్రేషన్స్ కు ఇన్వైట్ చేసింది. కెరీర్ లో ఎలా ఎదగాలి అనే వాటిపై స్టూడెంట్స్ కోసం స్పీచ్ ఇవ్వమని కోరగా ఆమె నిరాకరించారు. ఇష్టం లేని వారికి కూడా స్పీచ్ ఇచ్చి బోరు కొట్టించే కంటే ఎవరు ఏ ప్రశ్న అడిగినా సమాధానమిస్తానన్నారు రాణి. కాలేజీ యాజమాన్యం కూడా సరేనంది. యూనివర్సిటీ సెలబ్రేషన్స్ ముగియగానే ఆడిటోరియంలో ఐఏఎస్ ఆఫీసర్ రాణి ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రశ్నకు సమాధానమిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఓ యువతి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే ప్రశ్న అడిగింది. మీరు ఇంగ్లీష్ లో ఎంత బాగా మాట్లాడుతున్నారు? మీరు సివిల్ సర్వెంట్, పైగా యంగ్, కానీ మీ చీర ముతకగా ఉంది, మీ ఫేస్ జిడ్డుగా కనిపిస్తోంది, నగలు లేవు, కనీసం పౌడర్ కూడా రాసుకోలేదు, కేవలం మామూలు వాచ్ మాత్రమే పెట్టుకున్నారు. దానికి ఏమైనా ప్రత్యేక కారణముందా అని అడిగింది ఆ స్టూడెంట్. ఆ ప్రశ్న వినగానే కలెక్టర్ రాణి మొహం చిన్నబోయింది, కళ తప్పింది. ఇలాంటి ప్రశ్న వేస్తావా అని ప్రిన్సిపల్ ఆ యువతిని వారించబోగా వద్దని చేయి చూపించి ఆపారామె. నీ ప్రశ్న నాకు అర్థమైంది, కనిపించే దానిని ప్రశ్నించడంలో తప్పు లేదన్నారు. మీరు ఓపిక్ గా నా సమాధానం వింటానంటే చెబుతాను. ఎందుకంటే ఈనాటి మనుషులకి ఒకరి కష్టం వినాలంటే చాలా బోరుగా ఉంటుంది. కాబట్టి మీరు వింటారా అన్నారామె. అందరూ వింటానన్నారు. నా పేరు మీకు తెలుసు కదా, మాది జార్ఖండ్ అంటూ భావోద్వేగంగా మాట్లాడటం మొదలు పెట్టారు రాణి. అసలు స్పీచ్ ఇవ్వనన్న దగ్గరే మాట్లాడాల్సి వస్తుందనుకున్నారామె. ఎందుకంటే తన స్పీచ్ మొదలు పెట్టక ముందే ఆమెకు కన్నీరు మొదలైంది. తన చీర కొంగుతో మొహాన్ని తుడుచుకుందామె. నేను జార్ఖండ్ లోని ఒక గిరిజన గ్రామంలో పుట్టాను. కొడెర్మా జిల్లా మీలో కొంతమందికి తెలిసే ఉండొచ్చేమో. అక్కడంతా మైకా గనుల్లో పనిచేస్తూ ఉంటారు. ఈ గనుల్లో పనిచేయడానికి పెద్దవారి కంటే కూడా చిన్నవారికే ఎక్కువ కూలి ఇస్తారంటే మీరు నమ్ముతారా? ఇది నిజం. మాది పూరి గుడిసె. వానొస్తే ఇల్లంతా తడిచిపోతుంది, భారీ వర్షం వస్తే కూలిపోతుందేమోనని భయంగా బ్రతికే వాళ్ళం. కానీ మా నాన్న ఆ భయాన్ని పోగొట్టేందుకు మాకు మంచి కథలు చెప్పి పడుకోబెట్టేవారు. ఇంట్లో నేను, అమ్మ, నాన్న, అక్క ఉండేవారం. అమ్మ నాన్న కూలికి వెళితేనే పూట గడిచేది. నేను చదువు బాగా చదువుతున్నానని మా టీచర్ చెబితే నాన్న మురిసిపోయేవాడు. అందుకే అక్కను మాత్రమే పనికి తీసుకెళ్లేవాడు. చిన్న పిల్లలను మైకా గనుల్లో లోపలికి పంపుతారు. ఆ మైకాను చిట్టి చేతులతో ఎత్తి తట్టల్లో నింపి బయట ఉన్న వారికి ఇస్తే పెద్దవాళ్లు పైకి మోసుకెళ్తారు. ఈ మైకాలో ఎక్కువగా చిన్నపిల్లలే పనిచేసేవారు, పెద్దవారు వేరే పనికి వెళ్లేవారు. ఎందుకంటే ఈ గనుల్లోకి చిన్న పిల్లలు వేగంగా సులభంగా వెళ్లేవారు. పెద్దలకు ఇక్కడ పెద్దగా పని ఉండదు. ఒకవేళ ఉన్న మైకా గనుల లోపలికి వాళ్ళు వెళ్లలేరు. మైకాను తరలించే వారికి తక్కువ కూలీలు ఇచ్చేవారు. కూలి ఎక్కువని పెద్దల పిల్లలను పనికి పంపేవారు. కానీ నన్ను మాత్రం స్కూల్ కు పంపాడు మా నాన్న. అక్క, అమ్మను నాన్న పనికి తీసుకెళ్లేవారు. కొన్నాళ్లకు వాళ్లకు ఒకేసారి జబ్బు చేసింది. గనుల్లోని ప్రాణాంతకమైన గాలి పీల్చడంతో పాటు ధూళి కూడా కడుపులోకి వెళ్లడం వల్ల జబ్బు పడ్డారని డాక్టర్లు చెప్పారు. మా కుటుంబమే కాదు, చాలా మంది మంచాన పడ్డారు. ఎవరో మంచి ఎన్జిఓ కార్యకర్త మైకాలో పనిచేసే వారికి వైద్యం చేయించేవారు. నేను కూడా ఒకరోజు వెళ్లాను. అది నాన్న చెయ్యి పట్టుకొని. అప్పటికే నాన్న ఒంటిపై ఎముకలే కనిపిస్తున్నాయి. ఒకవైపు అక్కని, మరోవైపు నా చెయ్యిని పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు నాన్న. ఇటు అమ్మ తన తలపై తట్టలు మోసుకుంటూ వస్తోందని చెబుతుండగానే కలెక్టర్ రాణి కళ్ళ నుంచి కన్నీళ్లు బలబలమని కారిపోయాయి. అందరూ ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. ఆ తర్వాత సారీ అంటూనే అటెండర్ ఇచ్చిన టిష్యూతో కన్నీళ్లు తుడుచుకొని మళ్లీ చెప్పటం మొదలు పెట్టింది. వరుసగా సెలవులు రావడంతో తనను కూడా నాన్న తీసుకెళ్లాడు. ఎందుకంటే పని చేస్తేనే మాకు తిండి, లేదంటే పస్తులు ఉండాల్సిందే. కానీ నేను వెళ్లిన రెండవ రోజే విపరీతమైన దగ్గు, జ్వరం వచ్చేశాయి. దీంతో నన్ను పనికి రావద్దని చెప్పేశారు నాన్న. ఇంతలో వానలకు మా ఇల్లు కూలిపోయింది. దీంతో మైకా గనులను మెయింటైన్ చేసేవారు చిన్న రేకుల షెడ్ ని ఇచ్చారు. అలా నా కాలం గడుస్తూ ఉంది. నేను 6వ తరగతికి వచ్చేసరికి నేను క్లాస్ లో ఫస్ట్. ఈ మాట చెప్పేందుకు మా టీచర్ మా ఇంటికి వచ్చి మరి మా నాన్నకు చెప్పేవారు. ఆ మాటలు విన్న నాన్న తాను ₹1 కోటి లాటరీలో గెలుచుకున్నంత సంతోషంగా నవ్వేవారు. ఆ చిరునవ్వు నాకు ఇంకా గుర్తుంది. ఆయన కళ్ళలో కాంతి నాకు ప్రతిరోజు కనిపిస్తుంటుంది. కానీ ఆ మరుసటి రోజు నేను యథావిధిగా స్కూల్ కి వెళ్లాను. కానీ పాతాళం లాంటి చీకటి గనిలోకి పనికి వెళ్లిన అమ్మ, నాన్న, అక్కతో పాటు మరో 16 మంది అంటూనే రాణి మరింత భావోద్వేగానికి గురయ్యారు. వారంతా కూడా చనిపోయారు. పైన కురిసిన వర్షాల వల్ల గనిలోకి నీరొచ్చి కూలిపోయింది. అందరూ చనిపోయారు.
పోయారు. నేను ఒంటరినయ్యాను. కొంతమంది ఎన్జిఓలు, ప్రభుత్వ అధికారుల సాయంతో నేను చదువుకున్నాను. కానీ మైకా గనుల్లో పని మాత్రం ఆగలేదు. నేటికి పిల్లలు బలవుతూనే ఉన్నారు. అనాథాశ్రమంలో నేను పెరిగాను. టీచర్ల ప్రోత్సాహం, నాన్న కష్టం చూసి కసితీరా చదువుకున్నాను. ఇప్పుడు మీ ముందు కలెక్టర్ గా నిలబడ్డాను అంటే అది మా నాన్న ఆనాటి కష్టం, అమ్మ చూపించిన ప్రేమ. కానీ వాళ్ళంతా ఇప్పుడు లేరు అంటూనే కన్నీళ్లు తుడుచుకున్నారు రాణి. ఆ మాట వినగానే అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు. కానీ వద్దని చేయి చూపించారామె. సరే, ఇంతకీ నా మేకప్ కి, నా వేషానికి, ఈ స్టోరీకి సంబంధం ఏంటి అనే కదా మీరు అనుకునేది. ప్రపంచంలో ప్రఖ్యాత కార్పొరేట్ కంపెనీలన్నీ చర్మ సౌందర్య క్రీములు, పౌడర్లు తయారు చేసేందుకు ఈ మైకానే వాడుతారు. మన దగ్గరే నాణ్యమైన మైకా ఎక్కువగా దొరుకుతుంది. బీహార్ నుంచి జార్ఖండ్ వరకు ఈ మైకా గనుల్లో వందల ప్రాణాలు పోయాయి. వేల మంది చిన్నారుల జీవితాలు చీకట్లో మగ్గాయి. ఏడాది గనుల్లో పనిచేస్తే చాలు జీవితాంతం జబ్బున పడతారు. ఇది తెలియక తమ కడుపు నింపుకునేందుకు పేదలు వచ్చేవారు. కాంట్రాక్టర్లు, నాయకులు కాసులు వెనకేసుకునేందుకు పిల్లల జీవితాలను బలిపెట్టేవారు. ప్రభుత్వం మైకా తవ్వకాలను నిషేధించినా కూడా ఇవి ఆగటం లేదు. బయట ఆడుకోవాల్సిన చిట్టి చేతులు, బడిలో రాయాల్సిన ఆ వేళ్లు ప్రమాదకరమైన మైకాను తవ్వుతున్నారు. సరిగ్గా చేయి కడుక్కునేందుకు నీరు కూడా ఉండదు. అలానే భోజనం చేసి ఆ చిన్నారులు చనిపోతున్నారు. కానీ మైకాతో అత్యంత ఖరీదైన చర్మ సౌందర్య క్రీములు తయారవుతున్నాయి. హీరోయిన్లు, సెలబ్రిటీలు వేసుకునే మేకప్ నుంచి మీరు వాడే కాస్ట్లీ పౌడర్ల వరకు అన్నింట్లో కూడా మన చిన్నారుల జీవితాలున్నాయి. మీరు రాసుకునే క్రీమ్స్, పౌడర్ల తయారీ వెనుక కొంతమంది రక్త మాంసాలు ఉన్నాయని తెలుసా? ఎందుకంటే ఆ మైకా మీ చర్మాన్ని మెరుపులా చేస్తుంది, మీకు అందాన్ని ఇస్తుంది. చర్మం కాంతివంతంగా కనిపించి అందాన్ని రెట్టింపు చేస్తుంది. అందుకే నేడు మన దేశం నుంచి వెళ్లే మైకా ద్వారా 50,000 కోట్ల విలువైన బ్యూటీ ప్రొడక్ట్స్ తయారవుతూ ఉన్నాయి. మరిప్పుడు చెప్పండి, ఎంతో మందిని బలికొన్నా ఇంకా వేలాది మంది జీవితాలను ఛిద్రం చేస్తున్న వారి నుంచి, పసిపిల్లల కష్టం నుంచి వచ్చిన మైకాతో చేసిన బ్యూటీ ప్రొడక్ట్స్ నేను వాడాలా? అమ్మ కష్టం, నాన్న కష్టం, చివరకు ఆడుకోవాల్సిన, చదువుకోవాల్సిన అక్క కూడా ఈ మైకా గనిలో చనిపోయింది. అలాంటి జీవితం గడిపిన నాకు ఈ చర్మ సౌందర్య క్రీములంటే అసహ్యం. నాన్న చెయ్యి పట్టుకున్న నాకు ఆయన కష్టం తెలుసు. నేను ఖరీదైన బట్టలు వేసుకోవాలన్నా నాన్న గుర్తొస్తాడు. అక్క నవ్వు కనిపిస్తూ ఉంటుంది. అమ్మ ప్రేమ గుండెని పిండేస్తుంది. ఇలాంటి మైకా ప్రోడక్ట్ ను నేను జీవితంలో వాడను అని చెప్పిందామే. అంతేకాదు, థ్యాంక్ యూ చెప్పి కన్నీళ్లు కూడా తుడుచుకుంది. కానీ ఈసారి చప్పట్లు మోగలేదు. ప్రతి ఒక్కరూ కూడా తమ కన్నీళ్లను తుడుచుకుంటూ ఉన్నారు. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే వీడిని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.